హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఈరోజు మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడైన బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి అలియాస్ బైర్రెడ్డి. బైర్రెడ్డి అంటే మీకు తెలుసుగా, సినిమాల్లో మౌటుగా ఉంటాడు. అలాంటి వాడే ఈడు కూడా నోరు తెరిపితే ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో విందాం. తల్లికి ఆపదొస్తానో చెల్లికి ఆపదొస్తానో మనం ఏం చేస్తాం? ప్రాణం అడ్డం పెట్టి పోరాడతాం, అంతేనా? తల్లికి ఆపదొస్తే చెల్లికి ఆపదొస్తే కనుక ప్రాణం అడ్డం పెట్టి పోరాడతాం అన్నాడు మీ నాయకుడు. నాన్న బైర్రెడ్డి, మీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి చెల్లికి ఆపదొస్తే కనుక ఎక్కడున్నాడు? అదే తెలంగాణలో షర్మిల గారి కారుకి టోరింగ్ వ్యాన్ కట్టి లాక్కెళ్ళినప్పుడు ఎక్కడున్నాడు నాన్న? చెప్పు. ఏ రోజన్నా ఫోన్ చేసి పరామర్శించాడా? లేదే. చెల్లిని కలిసి కూర్చొని 20 నిమిషాలు మాట్లాడితే పైన ఉన్న పెద్దలకు ఎక్కడ ఆగ్రహం వచ్చిద్దో అని చెప్పి మాట్లాడటానికి కూడా భయపడే వ్యక్తి కదా. అతని గురించే నువ్వు గొప్పగా చెప్పేది. ఓకే, ఇంకేం మాట్లాడుతున్నాడో విందాం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే నారా లోకేష్ ఢిల్లీకి వినాడు. ఎందుకు పోయినా లోకేష్ నువ్వు ఢిల్లీకి అంటే లాయర్లతో మాట్లాడేదానికి వినాడట. ఒకరోజు చంద్రబాబు నాయుడు కాడికి అయినాడట నా లోకేష్, డాడీ వీళ్ళు ఎవరు నీకు బెయిల్ తేలేకున్నారు కానీ నీ తరఫున నేనే వాదిస్తా డాడీ అని అడగా. ఎంత పనికి మాలిన లాయర్ వాదించినా కూడా ఒక నెల బయటికి వస్తానా నేను? నువ్వు వాదించినావంటే ఈ జన్మకు రాగా నేను బయటికి. ఎరా బైర్రెడ్డి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు బాత్రూంలు కడుగుతున్నావా? లేదంటే కనుక వాళ్ళిద్దరికి టీ కప్పులు అందిస్తున్నావా? లేదా కనుక ఏదైతే బ్యారక్ ఉందో ఆ బ్యారక్లో ఊడుస్తున్నావా? బుర్రా బుద్ధి ఉందంటారా నీకు అసలుకి? నువ్వు మళ్ళీ యువజన విభాగం అధ్యక్షుడివి. లా అనేది ఒకళ్ళే వాదించేది. లోకేష్ గారు లాయర్ అని చెప్పి ఆయన ఏ రోజు మాట్లాడలేదు. బెయిల్ కోసం మాత్రం ప్రయత్నించారు. మ్యాక్సిమం అక్కడున్న లాయర్లతోటి ఢిల్లీ వెళ్ళిందే అందుకు. మరి జగన్మోహన్ రెడ్డి వైఎస్ వివేక గారి హత్య కేసులో సిబిఐ వాళ్ళు దూకుడు పెంచినప్పుడల్లా ఎందుకు నాన్న ఢిల్లీ పరిగెత్తుతున్నాడు? మోకాళ్ళ దండేసి ఎవరి కాళ్ళు పట్టుకోవడానికి పరిగెత్తున్నాడు? ఆ మాట మేము అడగొచ్చుగా. లేదంటే మోడీ గారి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి అయ్యా రాష్ట్రానికి మీరు ఏం చెయ్యకపోయినా సరే నన్ను నా తమ్ముడిని కేసుల నుంచి కాపాడండి అని అడుగుతున్నాడని మేము చెప్పొచ్చు కదా. మేము చెప్పలేకపోతున్నామే అలాగా. నీలాగా అర్రకోడి బుర్ర నా కొడుకులందరినీ పక్కన పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇలాంటి సోది వాగుళ్ళు వాగితే గనక పద్ధతిగా ఉండదు. లోకేష్ గారిని అనేంత స్థాయి నీది కాదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే పిల్ల బచ్చాగాడివి నువ్వు. ఒక పిల్ల బచ్చాగాడి, ఒక నెబ్బాగాడి కంటే ఎక్కువ అంతే నువ్వు. నెబ్బాగాడివే ఇక. ఎందుకంటే కనుక నలుగురు చుట్టూరుదా చేసి బైర్రెడ్డి అంటే కనుక 2 కొమ్ములు వచ్చినట్టు ఎగబడి మాట్లాడటం తప్పితే నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. అదే సబ్జెక్ట్ ఉంటే కనుక నీకు సీట్ ఇచ్చేవాడు. సీటు లేదు అని చెప్పి లాగి నీకు సీటు మీద తనినా సరే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి తోపు అని మాట్లాడుతున్నావు అంటే కనుక ఇంకా ఏదో ఒక మూల నీకు ఆశ ఉన్నట్టు ఏడుస్తుంది. ఆ ఆశ కూడా త్వరలోనే తీరిపోతుంది. ఇంకొకసారి చెప్తున్నా, లోకేష్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఎక్కువ తక్కువ కనుక నువ్వు మాట్లాడితే బైర్రెడ్డి క్లియర్గా చెబుతున్నావు, 2024 తర్వాత నువ్వు దాక్కోవడానికి ఆంధ్రాలో చోటు ఉండకుండా పోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా సరే వెతికి నీ మీద ఉన్న పాత కేసులు తిరగతోడి అయితే ఇప్పుడు నువ్వు బెయిల్ మీద బయట తిరుగుతున్నావో ఆ కేసులన్నీ మళ్ళీ తిరగతోడి నీకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాట్లాడుకున్నారు నేను విన్నాను అని చెబుతున్నావు చూడు, అదే బ్యారక్లో నీ చేత బట్టలు దిగిస్తాను గ్యారంటీగా చెబుతున్నా. బైర్రెడ్డి, ఖబర్దార్. సైనింగ్ ఆఫ్.